ఈరోజు మనము కంటిన్యూ క్లాసెస్ గత క్లాస్లో నేర్చుకున్న దానికి కొనసాగింపుగా రాజ్యాంగబద్ధమైన పాలన లేదా రాజ్యాంగత పరిపాలన అనే అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా రూపొందించిందనే విషయాన్ని నేర్చుకున్నాం. ఎందుకంటే దీంట్లో మరి చాలా అంశాలు ఉన్నాయి. ఏ అంశాలు ఉన్నాయంటే 1935వ భారత ప్రభుత్వ చట్టం, 1919వ మీరంతా పిలుచుకుంటారు మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అని, ఇది కూడా ద్వంద్వ పాలన అని కూడా అంటారు. ద్వంద్వ పాలన అని కూడా అనే అవకాశాలు ఉన్నాయి. మరి మనం చూసుకుంటే ఒకసారి కాబట్టి ద్వంద్వ పాలన, భారత ప్రభుత్వ చట్టాలు 35, 19 చట్టాలలో అవసరమైన మేరకు భారత రాజ్యాంగంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి చట్టాలను కూడా కొంత మేరకు మనం రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా భారతదేశ సామాజిక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్డ్ కులాలు, తెగలు మరియు వెనుకబడిన చాలా గొప్పనైన మాట చెప్పిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు మరి మనం చూస్తున్నాం షెడ్యూల్డ్ కులాలు, అదేవిధంగా షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మరి వెనుకబడిన కులాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ప్రయోజనార్థమై వాళ్లకు స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుంది. మరి రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాకుండా వేరే రకాల ప్రభుత్వాలు పరిపాలన ఉంటాయి అనేటువంటి డౌటు మీకు ఉద్యోగార్థులుగా ప్రిపేర్ అవుతున్న, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీకు వచ్చి ఉండాలి ఇప్పటికే. ఎస్, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాకుండా, రాజ్యాంగతాయుతమైన పరిపాలన కాకుండా మిలిటరీ ప్రభుత్వాలు అంటే సైనిక ప్రభుత్వాలు, ఇంకోటి ఏముంటుంది నియంతృత్వ ప్రభుత్వాలు అంటే డిక్టేటర్ ప్రభుత్వాలు. మనిషిని హిట్లర్ పరిపాలన చూసుకున్నాం జర్మనీలో. మరి ఎట్లా అంటే డిక్టేటర్, నియంత అంటే ఆయన చెప్పిందే వేదం. ఇలా ఫ్రాన్స్లో తీసుకుంటే ఫ్రెంచ్ నియంతలైన 14వ లూయి, 15వ లూయి, 16వ లూయి, మీకేం తెలియదు, మేమేది చెప్తే అది నాలే అంటే మీరంతా భగవంతునికి దండం పెట్టుకుంటారు కదా, ఆ భగవంతుడు పంపించిన ప్రజాప్రతినిధులం మేము అని చెప్పి నియంత పాలన ఉంది. తర్వాత మిలిటరీ సైనిక పాలన ఉంది, రాజరికాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాజ్యాంగబద్ధమైన పరిపాలన. కాబట్టి ఇది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి ఒక అమూల్యమైన కానుక. కాబట్టి ఈ రిజర్వేషన్ల ద్వారా మరి ఎవరైతే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, ఈ వెనుకబడిన కులాలకు ప్రయోజనార్థమై వాళ్లకు అవకాశాలు అంటే విద్య మరియు ఉద్యోగ అవకాశాలలో ఇవ్వడం జరిగింది. దీన్ని మీ ఉద్యోగార్థులు మరి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీరు మరి ముందుకు అభివృద్ధి చెందాలని కోరుతూ, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా ఎందుకు మనది సమైక్య ప్రభుత్వం, ఏకకేంద్ర ప్రభుత్వం అయితే ఒకటే ఒక కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఎక్కడ ఈరోజు ఫ్రాన్స్ తీసుకుందాం, యూరోప్ ఖండంలో ఉంది ఫ్రాన్స్ అనే దేశం, దాని రాజధాని ప్యారిస్. ఆ ప్యారిస్లో ఒక కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అక్కడి నుంచి పరిపాలన ఫ్రాన్స్ మొత్తము వర్తిస్తుంది. అక్కడ పారిస్ నగరంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఫ్రాన్స్ దేశం మొత్తం వర్తిస్తుంది. దానికి ఒక సామెత కూడా ఉంది. ప్రొఫెసర్ హెచ్ డామ్లే అనేటువంటి ఈ సోషాలజిస్ట్ ప్రొఫెసరు ఏకకేంద్ర పరిపాలన మీద ఒక మంచి సామెత ప్రొవర్బ్ చెప్పిండు. మీరు ఇది అడుగుతుంటారు మరి పోటీ పరీక్షలలో. పారిస్ నగరానికి జలుబు చేస్తే ఫ్రాన్స్ దేశం మొత్తం తుమ్ముతుంది అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకున్నారండి? పారిస్లో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము ఫ్రాన్స్ దేశం మొత్తం వర్తిస్తుంది. ఏ రాష్ట్రం అన్నా కాంటాన్లు అంటారు, ఫ్రాన్స్లో రాష్ట్రాలను కాంటాన్లు అంటారు. మరి స్విట్జర్లాండ్లో కూడా కాంటాన్లు అంటారు. మాకు వర్తించదు ఈ చట్టం అని అనడానికి వీల్లేదు. అదే భారతదేశంలో అట్లయితే జమ్మూ కాశ్మీర్కి వర్తించదు. మనం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన చట్టం ఎందుకు, దానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అట్లా మన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని. మరి ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని ప్రొవిజన్స్ వర్తించవు పార్లమెంట్లో తీసుకునే నిర్ణయాలు. మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా ఆ శాసనసభలో ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదించినప్పుడే వర్తిస్తాయి. మరి ఏకకేంద్ర పాలన అట్లా కాదు. ఆ పారిస్ నగరంలో తీసుకున్న నిర్ణయం ఫ్రాన్స్ దేశం మొత్తం వర్తిస్తుంది. అందుకని ఫ్రాన్స్ మంచి ఉదాహరణ ఏకకేంద్ర. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ముఖ్యమైన ఈ పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, అదేవిధంగా న్యాయపరమైన సంబంధాలు, ఇలా అనేక సంబంధాలు అనేక తరగతులుగా విభజించడం జరిగింది. కాబట్టి మరి సంబంధాలను, వాటి మధ్య విభేదాలను తలెత్తకుండా ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే అంశం మీద చట్టం చేస్తే
అప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన చట్టమే గెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి తల ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేశ ప్రయోజనాల నిమిత్తం ఆ వెసులుబాటు రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి మరి రాష్ట్రాల పాలనకు చెందిన వివరాలను పొందుపరిచారు. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి 29, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటోరియస్ కూడా ఉన్నాయి. ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులుగా. వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను ఇప్పటికీ మనం చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ మనము కొంచెం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. పాక్షికంగా దృఢత్వం మరియు పాక్షికంగా సరళత్వం. పాక్షికం అంటే పార్షియల్, కొంతమేరకే రిజిడ్ కాన్స్టిట్యూషన్, మళ్ళా కొంతమేరకు సులభతరమైన అంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబుల్ అనే ఇంగ్లీష్ పదానికి ఏంటంటే సులభంగా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. రిజిడ్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే కొన్ని కఠిన నిర్ణయాలు, కఠిన పద్ధతులు పాటించాల్సి వస్తుంది భారత రాజ్యాంగాన్ని సవరించాలనుకున్నప్పుడు. కొత్త అంశాలను ఇందులో చేర్చాలన్నా, ఇందులో ఉన్న అంశాలను తొలగించాలన్నా ఇలాంటి విధానం ఉంది. కాబట్టి కొంత దృఢత్వం పాక్షికంగా, పాక్షికం అంటే కొంత అండి, దృఢత్వం రిజిడ్గా మరియు పాక్షికం కొంత, ఈ విధమైనటువంటి వెసులుబాటును రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజే ఆలోచించి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది భారత ఎట్లంటే చట్టబద్ధమైన పాలన. ఇది ఏదో నియంతృత్వం కాదు, ఇదేదో సైనిక పాలన కాదు, ఇది అధికారపూర్వమైనటువంటి. మరి హిట్లరు నాజిజం, తర్వాత జర్మనీలో, అదేవిధంగా ముస్సోలిని, బెనిటో ముస్సోలిని ఇటలీలో ఫాసిస్టు నియంత, హిట్లర్ ఏమో జర్మనీలో నాజిస్టు నియంత. అంటే ఏంది వీళ్ళు? వాళ్ళు చెప్పిందే వేదం. ప్రజలకు హక్కులు లేవు, ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఈ విధంగా అవసరమైనప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి, రాజ్యాంగంలో కొన్ని భాగాలను పొందుపరచడానికి, ఉన్న భాగాలను మరి తొలగించడానికి కొన్ని మెజారిటీ రాష్ట్రాలు 2/3 వంతు తీర్మానంతో ఆమోదించాల్సిన అవసరం కూడా వస్తుంది. మరి పార్లమెంట్ ఆమోదించిన శాసనాలను సగం రాష్ట్రాలు మరి శాసనసభలు ఆమోదించినప్పుడే దానికి అవి ఆమోదించిన తర్వాత ఏం చేయాలి? మన భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు భారత రాజ్యాంగానికే అధినేత ఎవరు? భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన సిగ్నేచర్ పెట్టి ఆయన రాటిఫై ధృవీకరించినప్పుడే ఆ చట్టం అమల్లో వస్తుంది. పార్లమెంట్ సభ్యులు చేసిరు కదా ఆ చట్టం, అదే వెంటనే అమలు చేయొచ్చా? నో. ఎప్పుడైనా చట్టం ఎప్పుడైతుందంటే మరి పార్లమెంట్లో ఉన్న లోక్సభ దిగువ సభ మరియు రాజ్యసభ ఎగువ సభ 2 సభలలో ఆ బిల్లు ఓకే అయినాక అది బిల్లుగానే పిలుస్తారు. ఎప్పుడైతే రాష్ట్రపతి గారు దాని మీద సిగ్నేచర్ సంతకం చేసి దాని మీద ఆమోద ముద్ర వేస్తారో అప్పుడే గెజిట్ ఆఫ్ ఇండియా, భారత గెజిట్లో ప్రచురితమై ఆ చట్టము అమల్లోకి నోచుకుంటుంది. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఇది గణతంత్రం అంటే రిపబ్లిక్. రిపబ్లిక్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థమైంది గణతంత్రం. గణతంత్రం అంటే ఏంది అసలు? అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు పరిపాలిస్తున్న రాజ్యాంగతబద్ధమైన పాలన. ఇక్కడ ఎవరో నియంత లేడు, ఇక్కడ ఒక ఫలాని వంశపారంపర్యంగా వచ్చే అధినేత రాజ్యాధినేతగా లేడు. మరి ఇంగ్లాండు గణతంత్రం కాదా అనే డౌట్ మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. ఇంగ్లాండ్కు మరి ఇండియాకు, ఇంగ్లాండ్ నుంచే మనం ఎక్కువ తీసుకున్నాం కదా. ఇంగ్లాండ్ గణతంత్ర రాజ్యం అని పిలవడానికి వీల్లేదు, భారతదేశాన్నే పిలవాలి. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కంట్రీస్ అంటే భారతదేశంలో పుట్టిన ఏ పౌరుడైనా, ఏ పౌరురాలైనా ఈ దేశానికి రాజు అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్లో లేదా? లేదు. ఎందుకు లేదు? ఇంగ్లాండ్లో ఫలాని వంశంలో జన్మించిన వాళ్ళు మాత్రమే ఆ దేశానికి రాజు లేదా రాణి అవుతారు. మీకు తెలుసు ఎలిజబెత్ రాణి వంశం, మరి మొదటి రాణి, రెండవ ఎలిజబెత్, మొదటి ఎలిజబెత్ అని మనం చెప్పుకుంటున్నాం. మరి వేరే కులంలో, వేరే వంశంలో పుట్టిన వాళ్ళు జీవితాంతం కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా రాజు కాలేరు, రాణి కాలేరు. ఎక్కడ? ఇంగ్లాండ్ దేశంలో. మరి భారతదేశంలో చూడండి, ఒక సామాన్య కులంలో పుట్టిన, ఇప్పుడు మన భారత రాష్ట్రపతి గారు ఎవరండి? మరి ముర్ము. ఒరిస్సా రాష్ట్రంలో ఒక మామూలు కులంలో పుట్టిన ఆమె భారతదేశానికి రాణి అయింది. రాణి అంటే ఇక్కడ ఏంది? రాష్ట్రపతి. కాబట్టి మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా మరి ఏదో సంపన్న కులంలో పుడితే రాణి అవుతారు, రాజు అవుతారు కాదు. ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో పుట్టినటువంటి ఒక దళిత కులంలో ఎస్సీలో పుట్టినటువంటి కొచ్చెరిల్ రామన్ నారాయణన్, కేఆర్ నారాయణన్. ఈ కేఆర్ నారాయణన్ అనే వ్యక్తి ఈ భారత
రాజ్యానికి రాజుగా పరిపాలించబడ్డాడు. మరి అదే ఇంగ్లాండ్లో ఇది సాధ్యమా? ఒక ఎస్సీ కులంలో పుట్టిన వ్యక్తి ఆ దేశానికి రాజ్యాధినేత అవుతాడా? కాడు, జన్మలో కాడు, ఎన్ని జన్మలు ఎత్తినా కాడు. అలాంటి వెసులుబాటును మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో అలాంటి గణతంత్రాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి అందరికీ అవకాశాలు ఉంటాయి. మరి ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రాథమిక హక్కులు చాలా గొప్ప అని చెప్పుకున్నాం. ఈ ప్రాథమిక హక్కులు మామూలు విషయాలు కాదు. ఈ ప్రాథమిక హక్కుల ద్వారానే మనం ముందుకు పోతున్నాం. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రజల ప్రాథమిక హక్కులను మనము ఒక్కొక్కటిగా చెప్పుకున్న 7 ప్రాథమిక హక్కులు ఉండే. ఇప్పుడు మరి 12వ నిబంధన నుంచి 36వ నిబంధన వరకు అని చెప్పుకున్నాం. ఈ ప్రాథమిక హక్కులలో 7వ హక్కు అయినటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 1978వ సంవత్సరంలో 1978వ సంవత్సరంలో మరి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీంట్లో నుంచి తొలగించి కేవలం చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న శ్రీ మొరార్జీ దేశాయ్ గారి జనతా పార్టీ గవర్నమెంట్లో ఇప్పుడు కేవలము ఆస్తి హక్కు, మరి అది ఆస్తి హక్కు చట్టబద్ధమైన ప్రాథమిక హక్కు కాదు, కేవలం చట్టబద్ధమైన హక్కు. అది ఎవరు పడితే వాళ్ళు ఎంత ఆస్తి అయినా కలిగి ఉండే విధంగా ఉన్నది. కాబట్టి అది చట్టబద్ధమైన హక్కు మాత్రమే, అది ప్రాథమిక హక్కు కాదు. సాంస్కృతిక హక్కుల విషయానికి వస్తే మనం మరి వ్యక్తి స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా విషయ హక్కు, తర్వాత పీడనను నిరోధించే హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, పై హక్కులను ప్రభుత్వాలు కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ ఉల్లంఘించడంతో మనము ఆ ప్రజలు ఎవరికైతే హక్కులు నిరోధించబడుతున్నాయో ఉల్లంఘించబడుతున్నాయో వాళ్ళు సుప్రీంకోర్టుకు, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు, దానికి వెళ్ళడానికి 31వ నిబంధన ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం కల్పించడం జరిగింది. ఈ 31వ నిబంధన భారత రాజ్యాంగంలో ఉంది. ఇది చట్టబద్ధమైన పాలన, ఇది రాజ్యాంగయుతమైన పాలన. కాబట్టి దీని ద్వారా ఇంతకుముందు ప్రాథమిక హక్కుగా ఉండేటువంటి 44వ రాజ్యాంగ సవరణ ఏ విధంగానైతే 1978 ద్వారా దీన్ని ప్రాథమిక హక్కు నుంచి తొలగించారో అదేవిధంగా మరి ఎక్కడనైతే హక్కులు ఉల్లంఘించబడ్డ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి వాటిని పొందొచ్చు. మరి అందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళబోయే ఆర్థిక స్తోమత ఉంటుందా అండి? లేదు. మరి ఎట్లా? రాష్ట్రాలలో హైకోర్టులు పనిచేస్తున్నాయి. ఆ హైకోర్టుల ద్వారా కూడా మరి ప్రాథమిక హక్కులకు వ్యక్తికి కానీ సంస్థలకు కానీ కొంతమంది వ్యక్తులకు కానీ భంగం జరిగినప్పుడు మరి వీళ్ళు కూడా మరి హైకోర్టుకు వెళ్ళి వాటిని పరిరక్షించుకోవచ్చా అనే డౌట్ మీలో రావాలి. దాని కేస్ భారత రాజ్యాంగంలో 226వ నిబంధన ఆర్టికల్ 226 అనేది రాష్ట్రాల హైకోర్టుకి వెళ్ళడానికి ఇది బాసటగా నిలుస్తుంది. ఎంత అండి? ఆర్టికల్ 226 అంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన 226వ నిబంధన రాష్ట్రాలలో ఎవరికి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినా వాళ్ళు రాష్ట్రాల హైకోర్టుకు వెళ్ళి తమ హక్కులను పరిరక్షించుకునే వెసులుబాటును భారత రాజ్యాంగ నిర్మాతలు భారత చట్టబద్ధమైన పాలన భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. ఆదేశిక సూత్రాలు చెప్పినా మీకు మరి 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ అధ్యాయంలో పొందుపరిస్తే మరి అదే 36వ నిబంధన నుంచి 51వ నిబంధన వరకు ఆదేశిక సూత్రాలు అంటారు, లేదా నిర్దేశక నియమాలు అంటారు. మరి ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు మాత్రమే. కానీ వీటిని అటు సుప్రీంకోర్టు ద్వారా కానీ ఇటు రాష్ట్రాల హైకోర్టుల ద్వారా కానీ పౌరులు రక్షణ పొందలేరు. కోర్టులు న్యాయస్థానాలు వీటిని చెయ్యమని చెప్తాయి. అప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇష్టమైతే చేస్తారు, ఇష్టం కాకపోతే చేయరు. కోర్టు ఉల్లంఘన కాదది. అంటే ప్రాథమిక హక్కులే గొప్పయి దేనికంటే ఆదేశిక సూత్రాల కంటే. వాటికి న్యాయపరమైన రక్షణ ఉంది, వీటికి న్యాయపరమైన రక్షణ లేదు. వాస్తవానికి వీటికి న్యాయపరమైన రక్షణ ఉంటే ఈరోజు భారతదేశం ఇంకా పరడవిల్లని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. బిఆర్ అంబేద్కర్ అన్నారు, ఎప్పుడైతే ఆదేశిక సూత్రాలనే టార్చ్ లైట్ వెలుగులో భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అనేక రంగాలలో ప్రపంచ స్థాయిలో నిలబడే అవకాశం ఉంది అని, కానీ వీటికి ఆ కోర్టుల నుంచి
రక్షించుకునే వెసులుబాటు లేక ఈ నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదన్నా ఒక ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రధానమంత్రి మంచి అనిపిస్తే చేస్తున్నారు, లేకపోతే వీటిని ఖాతరు చేయడం లేదని మనం చెప్పుకోవచ్చు ఇంప్లిమెంట్లో. మరి భారతదేశం సార్వభౌమత్వాన్ని, సమైక్యతను గౌరవించడం, అవసరమైనప్పుడు దేశ రక్షణకు సహకరించడం, ఈ మరి ప్రజలందరూ కూడా ఈ ప్రాథమిక విధులలో, ఆదేశ సూత్రాలలో భాగంగా ఉంది. మనందరం ఆ విధంగా భారతదేశ సమైక్యతను, భారతదేశ సమగ్రతను, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మరి ఈరోజు కాపాడి మన దేశం అంతా వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఆల్ ఇండియన్స్ అంతే. ఎందుకంటే మనకిక్కడ ఒకే ఒక పౌరసత్వం ఉంది కాబట్టి. నువ్వు తెలంగాణలో జన్మించు, నువ్వు ఆంధ్రప్రదేశ్లో జన్మించు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్ ఎక్కడైనా జన్మించు, మీరు భారతీయ పౌరులు మాత్రమే. లౌకిక రాజ్యం, లౌకిక అనే పదానికి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, చాలా గొప్పనైన పదం, సెక్యులర్ అనే పదం. ఆ విధంగా ఇది ముందుకు పోయే అవకాశం ఉందని మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సెక్యులర్ అంటే అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఏ ఒక్క మతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా మతాలకు, అంటే చట్టం ముందు అందరు ప్రజలు సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్లో మనం ఆ పదాన్ని తీసుకున్నాం. అంటే షెడ్యూల్డ్ కులాలైనా, షెడ్యూల్డ్ జాతులైనా, సంపన్న వర్గాలు, అగ్రవర్ణాలైనా, రెడ్డి, కమ్మ, చౌదర, వైశ్య ఎవరన్నా గాను నేరం చేస్తే అందరికీ ఏ పనిష్మెంట్ ఉంటుందో మీకు అదే పనిష్మెంట్ ఉంటుంది. ప్రధానమంత్రి కొడుకైనా, రాష్ట్రపతి బిడ్డ అయినా నేరము ఒకటే అయినచో పనిష్మెంట్ అంతే, తేడా లేదు. కాబట్టి మీరు ఇది గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం ఈ సందర్భంగా చెప్పుకుందాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ఇంగ్లాండ్ నుంచి నేర్చుకున్నాం మనం. అంటే ఇది అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం అనేది ఇంకోటి ఉంటుందా సార్ అనే డౌట్ మీకు రావాలి. ప్రపంచంలో అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అని 2 విధానాలు ఉన్నాయండి. అందులో మనం ఏది ఫాలో అవుతున్నాం అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని. మరి అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం ఎవరున్నారు? అమెరికాలో ఉన్నది. మొన్న రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి, మీరు చూస్తున్నారు. మరి జో బైడెన్ కాకుండా ట్రంప్ గారు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి, అది అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాన్ని USA ఫాలో అవుతుంది. ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశం ఫాలో అవుతుంది. ఏకకేంద్ర సమైక్య. మరి ఏకకేంద్ర సమైక్య లక్షణాలు చెప్పుకున్నాం. ఒకే ఒక కేంద్ర ప్రభుత్వం ఉంటే ఆ ఫ్రాన్స్లోని సమైక్య అంటే కొన్ని రాష్ట్రాలతో సముదాయం చేసినప్పుడు ఇది సమైక్య లక్షణాలను మిళితమై రాష్ట్రాల హక్కులకు అంటే అధికారాల విభజన జరుగుద్ది. కేంద్రానికి మరి 99 అంశాలు, రాష్ట్రాలకు 66 అంశాలు, మళ్ళీ ఉమ్మడి జాబితా కూడా ఉంటుంది. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా. ఈ విధంగా 3 జాబితాలలో అధికారాలను విభజించి రాజ్యాంగమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను పంచిచ్చింది. మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఉన్నాం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశానికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని కూడా చెప్పుకుంటున్నాం. సరే, భారత రాజ్యాంగబద్ధమైన పరిపాలన, మరి పరిపాలనలో గవర్నెన్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని చేర్చిర్రు. మరి గవర్నెన్స్ అంటే పరిపాలన అని అర్థం. ఈ పరిపాలన అనే తెలుగు పదానికి గవర్నెన్స్ అనే పదం. ఇంతకుముందు గవర్నమెంట్ అన్నారు, మరి ఇప్పుడు అది గవర్నెన్స్ అంటారు. మళ్ళీ గవర్నెన్స్లో కూడా గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, మళ్ళీ అదేవిధంగా ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ పరిపాలన, ఇట్లా వస్తున్నటువంటి అంశాలను మనం ఒకసారి ఇది ఎవరైతే మరి ఉద్యోగార్థులు ఉన్నారో ఇది గమనించుకోండి. గవర్నమెంట్ అన్నా, గవర్నెన్స్ అన్నా, ఆ గవర్నమెంట్ అనే పదానికి ఈ గవర్నెన్స్ అనే పదానికి ఉన్న తేడాను గమనిస్తూ ఇది చట్టబద్ధమైన పాలనలో మరి గణతంత్రం అని చెప్పుకున్నట్టు మరి ఇది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం. ఆ గణతంత్రం అనే పదంలో చాలా అర్థం ఇమిడున్నది. కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, ఒక దేశాధినేత, ఒక రాజ్యాంగానికి అధినేత. దేశానికి అధినేత ఏమో ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. రాజ్యాంగానికే అధినేత అన్నప్పుడు ఎవరు ఉంటారంటే ఈరోజు దేశాధినేత, రాజ్యాంగాధినేత ఇద్దరు రాష్ట్రపతి ఉంటారు. ప్రభుత్వానికి అధినేత ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టరు శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి అదేవిధంగా ఇప్పుడు శ్రీమతి ద్రౌపది ముర్ము మన భారత రాజ్యాంగానికే అధినేత. ఆమె ఒరిస్సా రాష్ట్రంలో మరి ఒక ఎస్టీ కులంలో షెడ్యూల్డ్ ట్రైబ్ జాతిలో జన్మించిన ఆ మరి మహా వ్యక్తి ఈరోజు భారతదేశానికే రాణి. కాబట్టి రాష్ట్రపతి అంటే మామూలు విషయం కాదు. అలాంటి పదవి పొందాలంటే
ఈరోజు ఇంగ్లాండ్లో కానీ ఇంకా ఎక్కడన్నా ఇంగ్లాండ్లో కావడానికే వీల్లేదు. ఇక అక్కడ మటుకు ఆ ప్రత్యేకమైన ఆ వంశంలో ఆ రాజరికంలో హెరిడిటరీ అంటారు. ఏమంటారు? హెరిడిటరీ. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది హెరిడిటరీ. మరి హెరిడిటరీ అంటే ఏంది? వంశపారంపర్యం. అంటే వంశపారంపర్యం అంటే వారసత్వంగా వచ్చే పదవులు. ఎలా? మొదటి ఎలిజబెత్ రాణి, తర్వాత ఎవరైనరు? వాళ్ళ కూతురు రెండవ ఎలిజబెత్ రాణి, మళ్ళా అట్లా వాళ్ళ కొడుకు. అంటే ఆ కుటుంబంలో ఆ వంశంలో వాళ్ళని ఎవ్వరూ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ ఉండవు. ప్రజలు పోలింగ్ బూత్కు పోయి ఓటేసి ఈ ఎలిజబెత్ రాణి మా దేశానికి రాజు లేదా రాణి అని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆ వంశంలో పుట్టిన మరి స్త్రీ పెద్ద ఆమె లేకపోతే పురుషుడు ఉంటే పురుషుడు అవుతాడు, స్త్రీ ఉంటే స్త్రీ అవుతుంది. అది గణతంత్రానికి వ్యతిరేకం. అది వంశం పారంపర్య పాలన, హెరిడిటరీ. మరి మనది గణతంత్రం. అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా మరి పరోక్షంగా ఎన్నిక కాబడతారు రాష్ట్రపతి గారు. అంటే మనం ఎంపీలను ఎన్నుకుంటే ఎంపీలు, మళ్ళీ మనం ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి ఉమ్మడిగా ఈ దేశానికి, ఈ భారత రాజ్యాంగానికి అధినేత అయిన రాష్ట్రపతి గారిని ఎన్నుకుంటారు. ఆ విధంగా ఈరోజు కేఆర్ నారాయణన్ కానీ, మరి జ్ఞాని జైల్ సింగ్ కానీ, మరి అదేవిధంగా మరి ఈరోజు ద్రౌపది ముర్ము కానీ ఈ భారత రాజ్యాంగానికి అధినేత్రిగా, ఈ భారత రాజ్యాంగానికి, భారతదేశానికి ఈరోజు మొట్టమొదటి పౌరురాలుగా, సర్వ సైన్యాధ్యక్షురాలుగా భారత రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇది తేడా. గణతంత్రానికి వేరే వంశపారంపర్యానికి ఉన్నటువంటి తేడా ఇది. ఇక అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కూడా కల్పించారు భారత రాజ్యాంగ నేతలు. అంటే ఎవరైతే 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు, అంటే స్త్రీ, పురుష, కుల, మత, వర్గ, వర్ణ, జాతి, జన్మ, లింగ భేదాభిప్రాయం లేకుండా, అంటే ఏ కులంలో పుట్టినా భారతదేశంలో, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ తెగలో పుట్టినా, ఏ ఉపతెగలో పుట్టినా, భారతదేశంలో ఉండబడిన 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మీరు జన్మించి ఉన్నట్లయితే మీ అందరికీ 18 సంవత్సరాల వయసు చేరగానే మరి మీరు ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం భారత రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిర్రు. అదేవిధంగా ఎన్నికలలో పోటీ చేసే అధికారం మరి కొన్ని పదవులకు సర్పంచ్ గారిగా 21 సంవత్సరాలు, ఎమ్మెల్యేలుగా 25 సంవత్సరాలు, మరి రాష్ట్రపతిగా 35 సంవత్సరాలు, ఇట్లా కొన్ని ఆ విభజన చేసిర్రు. అంటే భారత రాజ్యాంగం చట్టబద్ధమైన పాలన, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, అంటే భారత రాజ్యాంగం అనేది ఒక చట్టబద్ధమైన పాలనగా ఇక్కడ మనం ఆ అధికారంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అలాంటి పరిపాలనను మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించిన ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని మనం నెక్స్ట్ క్లాసులో కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.